మొదటిగా ఆయన పునరుద్ధానమైనప్పుడు ఎవరికి కనిపించాడు? స్త్రీలకు కనిపించాడు. ఎందుకంటే దేవుడు తెలియచెప్పాలనుకోండి ఉమెన్ పవర్ ఎలాంటిదో అని. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఎవరైనా ఏం చెప్తారు అంటే పాపము స్త్రీ ద్వారా ఈ లోకానికి వచ్చింది. అవ్వ ఆ పండు తిన్నది తన భర్తకి ఇచ్చింది కాబట్టి పాపము ఏలుబడి చేస్తుంది. ఇవన్నీ దేవుడు ఆలోచించి ఏం చేశాడు తెలుసా? ఈ మచ్చని తీసేయాలనుకున్నాడు, స్త్రీల మీద నుండి ఈ నిందను తీసేయాలనుకున్నాడు. అందుకే ఏం చేశాడంటే తెలుసా? ఒక స్త్రీ గర్భాన్ని ఎంచుకున్నాడు తన ఈ లోకానికి రావడానికి. తర్వాత ఏం చేసి తెలుసా? తన పునరుద్ధానం చెందిన తర్వాత మొదట స్త్రీలకి కనిపించి తనకి ఇష్టమైన శిష్యుడు ఉన్నాడు. తర్వాత 11 మంది శిష్యులు ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పటికీ కూడా ఎవరికి కనిపించారు అంటే స్త్రీకి కనిపించారు. అది దేవుడు స్త్రీలకు ఇచ్చే ప్రాధాన్యత. కానీ ఈ రోజుల్లో మనం ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వం. అంటే మన సంఘంలో కాదు కానీ చెప్తున్నాను, అసలు స్త్రీకి ఎలాంటి ప్రాధాన్యత కూడా ఉండదు. అయితే సేమ్ మగ్దలేన మరియ చెప్తుంది, మిగతా స్త్రీలు చెప్తారు యేసయ్య ఇలాగా యేసుక్రీస్తు పునరుద్ధానం చెందాడు, తిరిగి లేచాడు అంటే లోక సువార్తలో ఉంటుంది వెర్రివారిగా చూశారంట. వీళ్ళ మాటలు మిగతా శిష్యులకు ఎలా ఉన్నాయంటే వెర్రివారిగా, వెర్రి మాటలుగా అనిపించాయంట. ఇప్పుడు కూడా స్త్రీలు ఏదని చెప్తే పురుషులకు ఎలా అనిపిస్తుందండి? ఎందుకు ఏదో చెప్తున్నారులే కదా, ఒక వెర్రివారుగా చూస్తారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని అలా చూడలేదు. ఆయన పునరుద్ధాన శక్తిని ప్రకటించడానికి స్త్రీని ఎన్నుకున్నాడు. ఆయన ఈ లోకంలో నుండి ఇల్లోకి రావడానికి స్త్రీని ఎన్నుకున్నాడు. ఆయన మాటలు ప్రకటించడానికి స్త్రీని ఎన్నుకున్నాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? వాళ్ళు చెప్తారులే, మగోడు ఉన్నారు కదా వాక్యం చెప్తారు, లేకపోతే వాళ్ళు చెప్తారులే అనుకుంటాం. కానీ ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు. ఆయన మాటను ప్రకటించడానికి, ఆయన పునరుద్ధాన శక్తిని తెలియచేయడానికి స్త్రీకి కనిపించాడు. అది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అంటే స్త్రీ మాటకి గౌరవం ఇవ్వాలి. మగ్దలేని మరియలు అందరూ చెప్పినప్పుడు వెర్రివారుగా చూశాడు. కానీ వెర్రివారుగా చూస్తే దేవుడు వాళ్ళ కిందకి కనిపిస్తారు. ఇంకోటి ఏంటంటే ధైర్యంగా సమాధి దగ్గరికి వెళ్ళారు. ఎవరైనా కానీ ఇంకా పెందలకడ లేచి ఇంకానూ చీకటిగా ఉండగానే లేచి సమాధి దగ్గరికి వెళ్ళిన ధైర్యం స్త్రీలకు ఉంది. ఇంకా ఏం చేశారంటే అక్కడ అంటే దేవదూతలు రాయి మీద కూర్చుంటే తెల్లని వస్త్రాలు ఎవరైనా సహించగలరా? ఆ చీకటిగా ఉన్నప్పుడు ఆ తెల్లని వస్త్రాలతో ఒకళ్ళు అక్కడ కూర్చొని ఉంటే ఏ మాత్రమైన ధైర్యం ఉంటుందా? అందుకే అక్కడ ఉన్న ఎవరు వెళ్ళలేదు. కానీ స్త్రీలు ధైర్యంగా వెళ్ళి ముందుకెళ్ళి ఆయన పునరుద్ధానం చెందాడన్న విషయాన్ని తెలుసుకుని వచ్చి శిష్యులకి చెప్పిన శిష్యులు నమ్మలేదు, వెర్రివారుగా చూశారు. కానీ తిరిగి దేవుడు స్త్రీలకు ఆ శక్తిని చీరీజ్ అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల స్త్రీలను వాడుకుంటాడంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఒక ఉమెన్ పవర్. ఇది ఎవరి ద్వారా వచ్చిందంటే మన సొంతంగా కాదు, కానీ దేవుడు మనకిచ్చిన ఘనత. ఈ పునరుద్ధాన సువార్తని మనందరం కూడా చాటి చెప్దాం. మరొకసారి అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు.